కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమే రండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గోపు రాజారెడ్డి మరియు అన్నమేరి. పుట్టినరోజు జరుపుకుంటున్న పాల్ రవికి మరియు అరుణరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు లూర్ద్ మేరీ తోమాసమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞతా బలి సుధా, మేరీ, అరుణ, స్టీఫెన్, నిషార్, తుషార్, రయాను రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ. సందీప్ కుమార్ రెడ్డి, బాల అస్మితారెడ్డి, ఇవాన్ రెడ్డి, జడ్డు ఇన్నారెడ్డి, స్వనీత రెడ్డి, విశాల్ రెడ్డిలకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, పిల్లలకు మంచి జ్ఞానం దయచేయమని, దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ వీరిపై ఉండాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ గాదే బాలప్రతాప్ రెడ్డి, రాణి, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు దుగ్గిపూడి లూర్దమ్మ, దుగ్గిపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గిపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గిపూడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కనపర్తి భరత్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని ఆరోగ్యమాతకు స్తోత్రంగా ఓజే, షౌరీలు, రోసీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సకల పునీతుల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. సకల పునీతులు అంటే శ్రీ సభ అధికారంగా అంగీకరించినటువంటి పునీతులు. అంటే మనం ఎంతోమంది మన క్రైస్తవులు పుణ్య జీవితాన్ని, స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించి మరణించి ఉన్నారు. కానీ వారిని అధికారపూర్వకంగా పునీతులు అనే పట్టం వారి కట్టలేదు. అయినప్పటికీ అలా పవిత్రంగా జీవించారు కాబట్టి అలాంటి వ్యక్తులందరూ కూడా పునీతులే అని ఈరోజు శ్రీసభ అంగీకరిస్తూ ఉంది. అందుకోసమని మనకు తెలియకుండా
ఎక్కడో విశ్వాసం కోసం మరణించిన వాళ్ళు ఉంటారు. మనకు తెలియకుండా ఎక్కడో విశ్వాసం కోసం హతమార్చబడ్డ వాళ్ళు ఉంటారు. మనకు తెలియకుండా ఎక్కడో మంచిగా క్రీస్తు విలువల ప్రకారం జీవించిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా అందరూ చూడలేరు, కానీ యేసు ప్రభు చూస్తారు. ఆ దేవుడు చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరించుకొని ఈ యొక్క సకల పునీతుల పండుగను చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా పవిత్రత కోరుకోవాలి. స్వచ్ఛమైనటువంటి జీవితం, విశ్వాసంలో జీవించటం ఇది కావాల్సింది అని ఈ పండగ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క సకల పునీతుల ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను కూడా పునీతున్నా కాదా అని. ఎవరైతే విశ్వాసంలో జీవిస్తారో, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో అలాంటి వారందరూ కూడా పునీతుల ఆ మార్గంలో పయనిస్తున్నారని మనం గమనించుకోవాలి. కాబట్టి మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఈ సమయాన మన యొక్క దేవుణ్ణి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను, బహు పాపములు నేను చేసియుంటిని. నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మా, దేవదూతలారా, సకల పునీతులారా, సహోదరులారా, మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము నిన్ను వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు హృదయన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా హృదయన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమీన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, అన్ని యుగములకును అన్ని జాతులకును చెందిన పునీతులందరి యోగ్యతను స్మరించుకొను భాగ్యమును ఈ మహోత్సవమునందు మాకు లభించినది. ఇంతమంది మధ్యవర్తుల సహాయముతో మేము ఆకాంక్షించు సఖ్యత మీతో మాకు లభించునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను అటు చూడగా అటు లెక్కింపలేని ఒక గొప్ప సమూహము ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. మొదటి పట్టణము
దర్శన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. యోహాను అను నేను తూర్పు దిక్కు నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి ఒక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే శక్తి నొసగబడిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమునర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు ఇశ్రాయేలు నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రె పిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాసీనుడగు మా దేవుని వలనను ఈ గొర్రె పిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలుచుండిరి. అంతట వారు సింహాసనమునకు ఎదురుగా సాష్టాంగపడి దేవుని ఆరాధించిరి. ఆమేన్. మన దేవునకు సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు కలుగునుగాక. ఆమేన్ అని వారు పలుకుచుండిరి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును క్షాళన మొనర్చుకొని వానిని తెల్లనివిగా చేసుకొనిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువును వెదుకుకొనుచు వచ్చేడి వారు ఇట్టివారే. ప్రభువుని వెదకుకొనుచు వచ్చేడివారు ఇట్టివారే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంతః ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును వెదుకుకొనుచు వచ్చేడి వారు ఇట్టివారే. ప్రభువుని వెదకుకొనుచు వచ్చేడివారు ఇట్టివారే. ప్రభువు పర్వతము నెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుడుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును వెదుకుకొనుచు వచ్చేడి వారు ఇట్టివారే. ప్రభువుని వెదకుకొనుచు వచ్చేడివారు ఇట్టివారే. అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెదుకుకొనుచు వచ్చేడి వారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడి వారు ఇట్టివారే. అందరూ ప్రభువును వెదుకుకొనుచు వచ్చేడి వారు ఇట్టివారే. ప్రభువుని వెదకుకొనుచు వచ్చేడివారు ఇట్టివారే. ఆయన యథార్థ రూపమును మనము చూతుము. 2వ పట్టణము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు. ఆయన మిగుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమీ కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు
ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలెనే అగుదుము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తు యందే మన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామమున మధుర సంగీతము, నీ నాట్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్యచంద్రులే ఆగినా. కాలాలు మారినా, సూర్యచంద్రులే ఆగినా. మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహములను చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు.
నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మశాస్త్రము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది పునీతులు కావాలని అనుకుంటున్నారు? అందరికి ఇష్టమే. కానీ శ్రీ సభ మిమ్మల్ని గుర్తించలేదనుకోండి, పునీతులని, పవిత్రులని, మరి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, నిజాయితీ పరులు అని శ్రీ సభ గుర్తించలేదు అని అనుకోండి. అయినప్పటికీ ఇలాంటి మంచి జీవితం జీవించాలని ఆశగా ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎందరో క్రీస్తుని నమ్ముకున్నవారు, క్రైస్తవ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీ సభ మటుకి కొందరిని అధికారపూర్వకంగా పునీతుల పట్ట వారికి ఇచ్చింది. అలా అని ఇక వేరే వాళ్ళు ఒక మంచి జీవితం, విశ్వాస జీవితం, పవిత్రమైనటువంటి జీవితం జీవించటం లేదు అని కాదు. అందరూ కూడా పునీతులు కావటం అనేటువంటి మార్గంలో పయనిస్తున్నాం, ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి పునీతులు అంటే ఏదో పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు. పునీతులు అంటే పవిత్రతతోనే పుట్టిన వాళ్ళు కాదు. పునీతులు అంటే తమ జీవితాన్ని పవిత్రతలో నిలుపుకొని పవిత్రంగా జీవించిన వాళ్ళు. పునీతులు అంటే తమకు కలిగినటువంటి విశ్వాసంలో జీవించిన వాళ్ళు. పునీతులు అంటే స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించి అటు దేవునికి ప్రీతిపాత్రంగా జీవించారు, ఇటు జనాల్ని అభివృద్ధి పదంలో, విశ్వాస పదంలో నడిపిన వాళ్ళు ఎందరో. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఫ్రెంచ్ నావలిస్ట్, ఆ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి నవల రచయిత, ఆయన పేరు లెయోన్ బ్లాయ్. ఇతను తను రాసినటువంటి ఒక నవలలో ఏ విధంగా అంటున్నాడు, ఒకే ఒక నిజమైనటువంటి దుఃఖం అంటాడు, ఒకే ఒక వాస్తవమైనటువంటి అపజయం అంటాడు, ఒకే ఒక నిజమైనటువంటి విషాదం అంటాడు. అది ఏంటబ్బా అంటే పునీతులు కాకపోవటమే. పునీతులు కాకపోవటమే నిజమైనటువంటి దుఃఖం, వాస్తవమైనటువంటి అపజయం. పునీతులు కాకపోవటమే ఒక విషాదమని ఈ యొక్క లెయోన్ బ్లాయ్ అంటూ ఉన్నాడు. ఇది చాలా నిజం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అందరం కూడా పునీతులు కావాలని ఆకాంక్షించాలి, దాని ప్రకారం పవిత్రంగా విశ్వాసపరంగా జీవించాలి. ఒక 5వ తరగతి క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని ఒక టీచర్ గారు అడుగుతున్నారు, క్యాటగిజం చెబుతూ వాళ్ళందరినీ టీచర్ అడుగుతున్నారు, మీలో ఎంతమంది పునీతులు కావాలి అని అనుకుంటున్నారో చేతులు లేపండి అని అన్నారు. పిల్లలందరూ కూడా అందరు చేతులు లేపారు, నేను పునీతుని అవుతా, నేను అవుతాను. కానీ వాళ్ళల్లో ఒక అతని మటుకి చేయి లేపలేదు. ఇక అర్థం కాలేదేమో అని అందరినీ కూడా సరే చేతులు దించండి, మరొకసారి అడుగుతున్నాను, మీలో
ఎంతమంది పునీతులు కావాలనుకుంటున్నారు చేతులు లేపండి అనగానే అందరు లేపారు. ఆ మొదట లేపనటువంటి పిల్లవాడు మరొకసారి లేపలేదు. అప్పుడు టీచర్ అడిగింది, ఏంటి బాబు నువ్వు పునీతుడు కావాలనుకోవటం లేదా అంటే, లేదు టీచర్ అంటాడు. ఎందుకోసమయ్యా అంటే, పునీతులు కావాలంటే మొట్టమొదటిగా చనిపోవాలి కదా, నాకు చావటం ఇష్టం లేదు టీచర్ అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా చనిపోవాలి. చనిపోయిన తర్వాతనే పునీతులు అవుతారు అంటే అది మనలో నమ్మకం లేనటువంటి పరిస్థితి. జీవిస్తున్నప్పుడే పవిత్రంగా జీవించినట్లయితే ప్రతి ఒక్కరం కూడా పునీతులమే. అందుకే ఈ లూమెన్ జెన్సియం లోకానికి వెలుగు అనేటువంటి 2వ వాటికన్ అధికార పత్రంలో 39వ నెంబర్లో, అంటే అది 5వ చాప్టర్, ఆ చాప్టర్లో ఈ విధంగా ఉంటుంది, ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ కాల్ టు హోలీనెస్. అందరూ కూడా పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా కావాలి అని దేవుడు పిలుస్తున్నారంటారు. కాబట్టి ఈ సందర్భంలోనే 2వ జాన్ పాల్ పాపు గారు పునీతులు వాళ్ళ మాటల్లో మనం విన్నట్లయితే, డు నాట్ బి అఫ్రైడ్ టు బి సెయింట్స్. మనం పునీతులు అవటానికి భయపడొద్దు అంటున్నాడు, పునీతులు కావాలంటున్నాడు. మరి ఆ ఆరటం మనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పునీతులు ఎందరో ఉన్నారు. ఈ మధ్యలో కార్లో అకూతిస్ అనే పేరు మనం విని ఉన్నాం. ఆయన ఈ యొక్క నూతనమైనటువంటి సమాచార మాధ్యమాలు వాడి ఇక అందరికి కూడా ఈ యొక్క దివస ప్రసాదం గురించి అవన్నీ షేర్ చేయటం, అద్భుతాల గురించి షేర్ చేయటం, ఆ విధంగా పునీతుడు గొప్ప వ్యక్తి. అలాగే కొందరు దేవుని సేవ చేస్తున్నారు, కొందరు పవిత్రంగా ఉంటున్నారు, కొందరు అందరినీ ప్రేమిస్తున్నారు. ఇలాంటి గొప్ప సుగుణాలు ఉన్నవాళ్ళే పునీతులు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పునీతుల కథలు గాథలు మనం విన్నట్లయితే మనకు కూడా పునీతులు కావాలనేటువంటి ఆ ఆశ ఉంటుంది. అందుకే పునీత ఇన్నాష్ వారు ఆయన ఎందరో పునీతుల పుస్తకాలు చదువుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు ఏమనిపించిందంటే, ఇఫ్ ద సెయింట్స్ కుడ్ డూ దిస్, వై నాట్ ఐ? ఇదిగో ఇలాంటి పునీతులందరూ సాధ్యమవుతే వాళ్ళకి నాకెందుకు సాధ్యం కాదు అనే ప్రశ్నలో ఆయన ఆ పవిత్రంగా జీవించడానికి ప్రారంభించాడు. వీళ్ళందరూ కూడా పునీతులు అవుతే నేను కాలేనా? వీళ్ళందరూ పవిత్రంగా జీవిస్తే నేను జీవించలేనా అనేటువంటి ప్రశ్న మనకు ఆశను ఇస్తుంది ప్రియ సహోదరి సహోదరా. అందుకే మనం సెయింట్ జూడ్, మన వికారాబాద్లో సెయింట్ జూడ్, హోప్ ఆఫ్ ద హోప్లెస్, ఆ పునీతుణ్ణి ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటాడు ఆ పునీతుడు? ఆ ప్రతిమ ఎలా ఉంటుంది? సెయింట్ జూడ్ని చూసినట్లయితే ఆయన తల మీద ఏముంది? అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఏ రూపంలో ఉంటుంది? నాలుక రూపంలో ఉంటుంది. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిత్రం? పెంతకోస్త్ అప్పుడు అగ్ని రూపంలో పవిత్ర ఆత్మ దిగి వచ్చింది. కాబట్టి ఆ పునీతిని ఆ విధంగా చిత్రీకరించాడు. ఇక ఫిలిప్పీన్ దేశంలో పేద్రో కలున్సోద్, ఆ పునీతులు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ కాలంలో వారు వేసుకున్నటువంటి దుస్తులు వేసుకున్నట్టుగా ఆయన చిత్రీకరించి ఆయన చేతుల్లో ఒక పచ్చని రెమ్మ ఉంచారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిత్రం? దర్శన గ్రంథం నుంచి. ఈరోజు మనం చదువుకుందాం. దర్శన గ్రంథంలో ఏముంది? వాళ్ళందరూ కూడా పచ్చని రెమ్మలు తమ చేతుల్లో పట్టుకున్నారు. ఇక వాళ్ళ దుస్తులన్నీ కూడా ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాయి. రక్తంలో కడగబడితే తెల్లగా అవుతాయా, ఎర్రగైతాయా? ఎర్రగైతాయి. కానీ ఇక్కడ తెల్లగా అయ్యాయి. అంటే ఆ పవిత్రత,
ఆ గొర్రె పిల్ల యొక్క పవిత్రత వారందరూ కూడా లభించింది అని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పునీతులు ఎవరు అంటే పవిత్రంగా జీవించే వాళ్ళు, విశ్వాసంలో దృఢంగా జీవించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా పవిత్రులే ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే జీకే చెస్టర్టన్ ఆయన తన వ్యాసాల్లో ఈ విధంగా రాసుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడుకు కారణం ఎవరు అంటే ఆ చెస్టర్టన్ అంటాడు, ఐ యామ్ అంటాడు, నేనే అంటాడు. ఎందుకోసం నేనే అంటే, నేను చెడుగా జీవిస్తే ఈ లోకంలో చెడు పెరిగిపోతుంది. కానీ దానికి భిన్నంగా నేను పవిత్రంగా జీవించినట్లయితే ఆ చెడుని నేను తగ్గిస్తాను అంటాడు. అందుకే ఈ శ్రీ సభ పవిత్రతతో ఎదుగుతున్నట్లయితే లోకంలో కొంత హింస తగ్గుతుంది, కొంత గందరగోళం తగ్గుతూ ఉంది, కొంత అవినీతి తగ్గుతుంది. అంటే ఆ శ్రీ సభ అనేది పవిత్రంగా జీవించాలి, అంటే ప్రతి ఒక్కరం కూడా పవిత్రంగా జీవించాలి అనే ప్రయాసపడుతూ ఉండాలి. అందుకే మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మీరు పవిత్రులై ఉండవలేను, భోగవాంఛలకు దూరముగా ఉండవలేను, మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. అంటే పవిత్రంగా ఉండాలి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునీతులు అనేవాళ్ళు విచారంగా ఉండవద్దు. కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కష్టమంతా వాళ్ళ మీదే వచ్చినట్టు, లోకాన్నంతా కూడా వాళ్ళే మోస్తున్నట్టు ఇలా పెట్టుకొని పోతుంటారు. అయితే ఫ్రాన్సిస్ పాప గారు అంటున్నారు, విచారమైనటువంటి ముఖంతో, ఏదో పోగొట్టుకున్నటువంటి ముఖంతో, నిరాశ చెందినటువంటి ముఖంతో పోకూడదు. క్రైస్తవులు అనేవాళ్ళు సంతోషంగా ఉండాలి, క్రైస్తవులు అనేవాళ్ళు విశ్వాసంలో పవిత్రతలో ఉండాలి అని అంటున్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, కార్డినల్ సెమెరారో తను ఈ విధంగా అంటున్నాడు, ఈ యొక్క పవిత్ర అనేది ఎక్కడో దూరంగా లేదు, పవిత్రత అనేది ప్రతి ఒక్కరు కూడా కాంక్షించాలి. అందుకే లోకానికి వెలుగు అనేటువంటి ఈ అధికార పత్రం 40వ పారాగ్రాఫ్లో ఈ విధంగా ఉంటుంది. ఏమని? మీరు ఎలాంటి అంతస్తులో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పవిత్రతను ఆశించాలి, అప్పుడే అందరూ కూడా పునీతులు అవుతారు అని అంటున్నారు. అదేవిధంగా 2015వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాప గారు అంటారు, సెయింట్స్ అనేవాళ్ళు మన నేబర్స్, మన నెక్స్ట్ డోర్లో ఉన్న వాళ్ళే పునీతులు అంటారు. ఎందుకోసం అంటే వారు తమ జీవితాన్ని పవిత్రంగా జీవిస్తున్నారు, అలాంటి వారే పునీతులు అని అంటూ ఉన్నారు. అదేవిధంగా 2013వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ బాబు గారు అన్నారు, ఈ పునీతులు అనేవాళ్ళు సూపర్ మ్యాన్ కాదు, పునీతులు అనేవాళ్ళు ఆ విధంగా మంచిగా పుట్టి మంచిగా జీవించే వాళ్ళు కాదు. కొన్నిసార్లు ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి, అయినప్పటికీ వారు తమ జీవితాన్ని ఒక సక్రమైనటువంటి మార్గంలో ఉంచుతున్నారు కాబట్టి అలాంటి వారు పునీతులు. కాబట్టి ఈరోజు మనం అష్టభాగ్యాలను చదువుకున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ అష్టభాగ్యాలు ఏంటి అంటే పునీతుని యొక్క లక్షణాలు, ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి కొన్ని గుణాలు. కాబట్టి ఇలాంటి సుగుణాలు కలిగినట్లయితేనే మనం అందరం కూడా పునీతులం. కాబట్టి 2014వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాప గారు ఈ విధంగా అంటున్నారు, వీఆర్ కాల్డ్ టు బీ సెయింట్స్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ కాల్డ్ టు బీ సెయింట్స్. మనందరం కూడా పునీతులు అవ్వాలని, పునీతులుగా పిలువబడాలని మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నారంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సకల పునీతుల పండుగ రోజు మనం కూడా ఆ పవిత్రతను ఆశించుదాం, మనం కూడా పునీతులుగా జీవించుదాం, పవిత్రతలో జీవించుదాం.
విశ్వాసంలో జీవించుదాం, దేవునికి ప్రీతికరంగా జీవించుదాం, మరి ప్రజలకు ఎంతో తోడ్పడి వారిని అభివృద్ధి మార్గంలో నడుపుదాం. అలాంటప్పుడే అందరం కూడా పునీతులం. కాబట్టి ఇంకా ఎందరో శ్రీసభ గుర్తించని వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారు కూడా తమ జీవితాన్ని ఒక పవిత్రంగా జీవించారు. కాబట్టి అందరూ కూడా పునీతులే. కాబట్టి ఈ యొక్క పునీతులుగా జీవించడానికి మనం ఆశపడదాం, తగిన విధంగా జీవించుదాము. ఆమెన్. అందరం కూడా నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతడు ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమెన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమున మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాసులను, ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరైతే తమ జీవితాన్ని మీకు అంకితంగా చేసుకొని తగిన విధంగా జీవిస్తూ మీ యొక్క స్వార్థ క్రియలు చేస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, దివ్యవారిని టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా ఎవరైతే తమ ఉద్దేశాలకై పూజలు పెట్టిస్తున్నారో వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దివ్యవాని అభివృద్ధి కోసం కోరుతూ ఉన్నారో, సహాయం చేస్తున్నారో వారందరిని కూడా మీ యొక్క కృపలో నింపండి. ప్రభు సర్వేశ్వర, వీరిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ఆలకించిన ప్రకారం అందరూ కూడా పవిత్రంగా ఉండాలని, విశ్వాసంలో జీవించాలని, మరి కొన్నిసార్లు మీ యొక్క విలువలను పాటిస్తూ జీవిస్తూ హతులుగా మారుతూ ఉన్నాం. కొన్నిసార్లు రక్తాన్ని చిందించాల్సి వస్తుంది. ఇంకా ఎందరో ఈ విధంగా పవిత్రంగా జీవించి గుర్తింపు లేనటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా పునీతులే అని ఈరోజు మాకు చెప్పి ఉన్నారు. దాని ప్రకారం మేము కూడా మా యొక్క జీవితాన్ని విశ్వాసంలో పవిత్రంగా, స్వచ్ఛంగా జీవించే విధంగా మా అందరికి కూడా మీ ఆశీర్వాదాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా కొందరు వృద్ధాప్యంలో పడకకే నిమిత్తమై ఉన్నారు. వారికి శక్తిని, బలాన్ని ఇవ్వండి. ఇంకా కుటుంబాలని ఆశీర్వదించండి. వారు కలిగినటువంటి పిల్లలను దీవించండి. ఎవరైతే సమస్యలు, ఇబ్బందులు ఉన్నారో వారికి తోడుగా ఉండి వారిని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసును నీకియగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు.
బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసును నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసును నీకియగా. సహోదరి సహోదరారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, సకల పునీతుల గౌరవార్థము మేము తీసుకొని వచ్చిన అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా గునుగాక. ఇప్పుడు వీరందరూ నీతో కలిసి నిత్య మహిమను సంపూర్ణముగా అనుభవించుచున్నారని మాకు దృఢ విశ్వాసము కలదు. కావున వీరు మా రక్షణమును కోరి నీ సన్నిధిలో మా నిమిత్తము చేయు విజ్ఞాపనములను ఆలకించి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఈ దినము నీ అనుగ్రహముతో మేము మా తల్లియును నీ నగరమునైన యెరూషలేము మహోత్సవమును జరుపుకొనుచున్నాము. ఈ నగరమందు అధిక సంఖ్యలో మా సహోదరి సహోదరులు నిత్య బహుమతిని పొంది సదా నీ స్తుతులను పాడుచున్నారు. ఈ నగరమునకు త్వరగా చేరవలేననేడు ఆశతో విశ్వాసముతో యాత్రికుల వలె మేము ప్రయాణించుచున్నాము. నీవు హెచ్చించి మహిమపరచిన శ్రీసభ సభ్యులను తలంచుకొని మేము ఆనందించుచున్నాము. వారి ద్వారా నీవు మాకు ఆధ్యాత్మిక బలమును దయచేయుచున్నావు. మేము లోక వ్యామోహములలో చిక్కుకొనినప్పుడు వారి ద్వారా మమ్ము బలపరచి వారి ఆదర్శముతో మాకు సన్మార్గమును సూచించుచున్నావు. కావున ఈ పునీతుల దూతల సమూహముతో పాటు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా, మహోన్నతమున హోసాన్నా, మహోన్నతమున హోసాన్నా, మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు
ధన్యుడు ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలిగి మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగవిందు అపురూపవిందు మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు. హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు. నమ్మి ఉన్న ఈ దీన
దీనులకు, నమ్మియున్న ఈ దీనులకు జీవఫలం ఆత్మఫలం. ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు. మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మీ స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాత్రమే పవిత్రుడవు, నీ పునీతులందరిలోనూ అద్భుత కార్యములు నెరవేర్చిన ప్రభుడవు. కావున మేము నిన్ను ఆరాధించుచు ప్రార్థించుచున్నాము. నీ అనుగ్రహముతో మేము నిన్ను నిండు హృదయముతో ప్రేమింతుముగాక. తద్వారా మేము పరిశుద్ధత్వమునందు పరిణితి చెందుదుముగాక. ఆ పిమ్మట ఈ యాత్ర జీవితము ముగియగానే స్వర్గ గృహములో ప్రవేశించి పరమ విందులో పాల్గొను అర్హతను మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు. దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు. దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు. స్వర్గవాసులందరికీ వందనాలు. వందనాలు యేసుదేవ, వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ, వందనాలు.